రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఈ షాట్లో మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోలో అవన్నీ బండల మీదనే డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. మరి బండల మీద బోర్ వేస్తే నీళ్ళు రావు కదా సార్. మేము కూడా మా బండలలో, మా భూమిలో ఉన్న బండలలో, మా ఇంటి దగ్గర స్థలాలు చాలాసార్లు మా చిలకలలో వేసాము. మొత్తం రాక్ పౌడరే వచ్చింది. ఎన్నో రకాల సాంప్రదాయ పద్ధతులని, జియాలజిస్టులని, మా నమ్మకాలని అన్ని రకాలుగా ప్రయోగం చేశాము. అయినా సరే మాకు వాటర్ రాలేదని చెప్పి వేరే వాళ్ళకి అమ్ముకున్నాం, అప్పుల పాలైనాం, వేరే దేశాలకి వలస వెళ్ళినాం అని చెప్పి రకరకాలుగా రైతుల ప్రయత్నాలు ఉంటాయి. వాళ్ళ బాధలు, అప్పుల పాలవుతుంటారు. కొన్ని సందర్భాల్లో మామూలుగా అరగిడ 20 పుట్టగడ్డ ఉందని అన్న దగ్గర వేసి దగ్గర పడుతుంటాయి. సైంటిస్టులతో రప్పించి, సాంప్రదాయ పద్ధతుల ద్వారా చూసే వాళ్ళతో రప్పించి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా, ఎన్ని వందల ఫీట్లు వేసినా నీళ్ళు రావట్లేదు. మరి ఎట్లా సార్? అలా మీరేమో బండల మీద నీళ్ళు వస్తున్నాయి అని అంటారు. ఏ విధంగా సార్? ఎట్లా నమ్మాలి సార్? ఏది నమ్మాలి? ఎవరిని నమ్మాలి? ఎందుకు నమ్మాలి అన్నట్టుగా మీ ప్రశ్నలు మీ బుర్రలని తొలుస్తుంటాయి నాకు తెలిసి. ఎందుకంటే రైతుతో కలిసి రోజు పనిచేస్తుంటాయి కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైతుతో మాట్లాడుతుంటాం. అలాంటప్పుడు ఒక్కొక్కరి సందేహాలు ఒక విధంగా ఉంటాయి. ఒకరు సైన్స్ని నమ్ముతుంటారు, ఒకరు తిడుతుంటారు, కొంత సంప్రదాయ పద్ధతులను నమ్ముతుంటారు, కొందరు తిడుతుంటారు. సార్ వాటిని నమ్మి మోసపోయి అంటారు. సార్ ఇవన్నీ అయిపోయినాయి. సాంప్రదాయ పద్ధతులని నమ్మి బోర్లు వేసే పద్ధతులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సైన్స్ అనేది అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ మేధస్సుతో మనం పనులు చేస్తున్నాం, ఫోన్లు మాట్లాడుతున్నాం. ఎక్కడో ఉన్న చందమామ మీద నీటి జాడలు కనిపెడుతున్నాం, మార్స్ మీద బంగారం ఉన్నట్టు కనిపెడుతున్నాం, అమెరికాలో యుద్ధం జరుగుతున్నట్టు, సునామీ వస్తున్నట్టు, ఇవన్నీ క్షణాల్లో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మరి అలాంటిది ఈ భూగర్భ జలాల విషయంలో ఎందుకు తెలుస్తలేదని చెప్పి చాలామంది రైతులు ఫోన్ చేస్తారు. నిన్న అతను తాడిపత్రి అనంతపురం నుంచి ఫోన్ చేశాడు, కాకినాడ నుండి ఫోన్ చేశాడు. కాబట్టి నేనేం చెప్పేదంటే ఇవన్నీ సైన్స్ ద్వారా సక్సెస్ అవుతున్నాయి. మీరు కూడా మీ భూమి లోపల ఉన్న నీటిని తెలుసుకోవచ్చు. కాబట్టి కావాలంటే